హలో అందరికీ, నేను మీ సాహిత్య. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సాహి వ్లాగ్స్. ఈ రోజు అయితే మేము వుడ్‌ల్యాండ్ మాల్‌కి అయితే వచ్చేసాము. సో, ఇక్కడ మేము వచ్చిన తర్వాత ఏంటి అంటే ట్రాలీ చూసామన్నమాట. ఈ బస్సుని ఇక్కడ ట్రాలీ అని పిలుస్తారు. సో, ఇది ఏంటి అంటే ఇక్కడ వుడ్‌ల్యాండ్ చుట్టూ ఏమేమి ఉన్నాయో మనకి ఫ్రీగా తిప్పి చూపిస్తుంది. మేము జస్ట్ పార్క్ చేసి ఇలా వచ్చే ముందే ఒక ట్రాలీ అయితే వెళ్ళిపోయింది. సో, ఇంకొక ట్రాలీ కోసం ఒక 15 నిమిషాలు వెయిట్ చేసిన తర్వాత ఈ ట్రాలీ అయితే వచ్చింది. సో, ట్రాలీ వచ్చిన తర్వాత వెంటనే ఎక్కేసి ఇక రైడ్‌కి అయితే స్టార్ట్ అయిపోయాము. సో, ఇక్కడి నుంచి రైడ్ అయితే స్టార్ట్ అయింది. సో, మీరు కూడా నాతో పాటు ఈ రైడ్ ఎంజాయ్ చేస్తారని ఈ వీడియో అయితే తీశాను. మీ అందరికీ ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుతుంది. ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూడండి. ముందైతే తాతగారు డ్రైవ్ చేసేస్తున్నారు. ఆయన రైట్ సైడ్ ఒక బెల్లలా అయితే ఉంది. దాన్ని కొట్టి వచ్చిన ప్లేసు మనకి చెప్తున్నారన్నమాట. ఈ ట్రాలీ రైడ్ అయితే 15-20 మినిట్స్ అయితే ఉంటుంది. మనం ఇంకా కావాలి అనుకుంటే ఎక్కువ టైం కూడా స్పెండ్ చేసుకోవచ్చు. ట్రాలీలో కాదు, బయట మనకి వాక్ చేయడానికి కూడా ఉంటుంది. సో, అక్కడికి వెళ్ళిపోయి హ్యాపీగా వాక్ చేసుకుంటూ, అన్నీ చూసుకుంటూ చాలాసేపు ఈవినింగ్ అంతా స్పెండ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం వచ్చింది సినిమాక్స్‌కి. అయితే ఇక్కడ ఇంకోటి, ఫస్ట్ ఈ ట్రాలీ ట్రిప్ అయిపోయిన తర్వాత మేమైతే వాకింగ్‌కి వెళ్దామని ప్లాన్ చేసుకున్నాము. సో, మేము వాకింగ్‌కి వెళ్ళిన తర్వాత అక్కడ ఏమేమి చూస్తామో కూడా నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. మీరెవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ కనుక చూస్తే వీడియోస్ అన్నీ చూసి మీకు నచ్చితే కనుక లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇప్పుడు మనం ఐస్ హౌస్కి అయితే వచ్చాము. సో, ప్రతిదీ అయినా బిల్డింగు, ఏమేమి షాప్స్ అయితే వస్తున్నాయో, నెక్స్ట్ స్ట్రీట్స్ ఏంటి, ఇవన్నీ కూడా చెప్తున్నారు. ఈ ట్రాలీలో పెద్దవాళ్ళు అయితే అంత బాగా ఏమీ ఎంజాయ్ చేయలేరు, కానీ చిన్న పిల్లలు మాత్రం చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. వాళ్ళకి ఇలా బస్సులో కూర్చొని రైడ్కి వెళ్ళడం, నెక్స్ట్ అన్నీ చూడడం చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది. నేనైతే ఇప్పుడు రైట్ సైడ్ కూర్చున్నాను ట్రాలీలోని. సో, మనం ఇప్పుడు చూస్తున్నవన్నీ రైట్ సైడ్ ప్లేసెస్ మాత్రమే. లెఫ్ట్ సైడ్ కూర్చున్న వాళ్ళు కూడా రైట్ సైడ్ ఏమేమి ఉన్నాయో అవే చూపిస్తున్నారు. ఇప్పుడు మనమైతే హెచ్‌ఈబీకి అయితే వచ్చేసాము.
ఇండియాకి రాగానే మన ఇండియా అయితే గుర్తొచ్చింది. చాలా మిస్ అవుతున్నాము ఇండియానైతేని. మనలానే దగ్గర దగ్గరగా ఉన్నాయి ఈ బిల్డింగ్స్ కూడా. ఇలా ఉంటే అందరూ కలిసిమెలిసి హ్యాపీగా ఉండొచ్చు. అన్ని ఫెస్టివల్స్ అందరితో కలిసి హ్యాపీగా చేసుకోవచ్చు. ఇలా దగ్గరగా ఉంటే. నాకు ఈ ప్లేస్ మాత్రం చాలా నచ్చింది. ఇంతకీ ఈ ఏరియా పేరు చెప్పడం అయితే మర్చిపోయాను. బోర్డ్ వాక్ అట చాలా బావుంది. इथे बसलो होतो तिथे
ట్రాలీ రైడ్ అయితే అయిపోయింది. మనం ఏ ప్లేస్లో ఎక్కామో ఆ ప్లేస్లోనే దిగేస్తున్నమాట. ఇప్పుడు వాకింగ్కి వెళ్ళాలి. రైడ్ అయిపోయిన తర్వాత పిల్లల కోసం ఇలా ఒక యాక్టివిటీలా అయితే ఇచ్చారు. సో ఈ బ్రిడ్జ్ని చూడడానికి అయితే వచ్చాము మేము. ఇక్కడ కొన్ని ఫొటోస్ అవి దిగేసి దీని తర్వాత అలా వాక్ చేసుకుంటూ ముందుకు వెళ్తే ఇది కనిపించింది. పిల్లలకి ఇది కూడా ఉంది, వెళ్ళేటప్పుడు ఆడుకోవడానికి. కాసేపు వీళ్ళు ఆడేసుకున్న తర్వాత మళ్ళీ ఇంకొంచెం ముందుకు వెళ్తూ అలా లేక్ పక్కనే వాకింగ్ చేస్తూ ఈ డక్స్ని అవి చూసుకుంటూ చాలా అంటే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఈవినింగ్ అయితేని. డైలీ వాకింగ్కి బెస్ట్ ప్లేస్ ఏదైనా ఉంది అంటే ఇదే అని చెప్తాను. చాలా అంటే చాలా బాగుంది. అండ్ ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలానే ఉన్నాయి. రెస్టారెంట్స్ అవి ఉన్నాయి. మనకి తినాలి అనుకుంటే అక్కడికి వెళ్ళి హ్యాపీగా తినేసి మళ్ళీ వాకింగ్ చేసుకుంటూ ఇది మొత్తం అంతా చూడొచ్చు. ఇక్కడ బోట్ హౌస్ కూడా ఉంది. మనకి రైడ్ చేయాలి అనుకుంటే ఈ బోట్ని రెంట్కి తీసుకొని ఈ లేక్ నుంచి రైడ్కి హ్యాపీగా వెళ్ళొచ్చు. చాలాసేపు వాక్ చేసి కాళ్ళు లాగేస్తున్నాయి. సో అందుకే ఇక్కడ కాసేపు రిలాక్స్ అవుదామని కాసేపు కూర్చున్నాము. ఇక్కడ అన్నీ చూసేసాము. ఇక్కడ నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతే ట్రాలీ దగ్గరికి వెళ్తాము. సో బయటకు వెళ్ళిపోయిన తర్వాత ఫుడ్ మార్కెట్కి వెళ్దాము అని అయితే ప్లాన్ ఉంది. ఇందాక ట్రాలీలో రైడ్కి వెళ్ళినప్పుడు ఆ ఫుడ్ మార్కెట్ అయితే చూసాము. ఎప్పుడు అక్కడికి వెళ్ళలేదు. అక్కడ మిల్క్ చాలా బాగుంటుంది. ఆర్గానిక్ మిల్క్ అయితే దొరుకుతుంది మనకి. సో ఆ మిల్క్ చాలా టేస్టీగా ఉంటుందంట. లక్కీగా వచ్చిన వెంటనే ట్రాలీ అయితే కనిపించింది. సో ఇక్కడ ట్రాలీస్ చాలానే ఉంటాయి. అండ్ టైమింగ్స్ కూడా ప్రతిరోజు మండే నుంచి సండే వరకు కూడా ఉంటుంది. కానీ మండే టు థర్స్డే ఒక టైమింగ్స్, ఫ్రైడే సాటర్డే ఒక టైమింగ్స్, సండే ఓన్లీ ఒక టైమింగ్స్ అయితే ఉంటాయి. మనం టైమింగ్స్ చూసుకొని స్టార్ట్ అయ్యామంటే కనుక మనం హ్యాపీగా రైడ్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. ఇదంతా నడుచుకొని వెళ్ళామన్నమాట. మేము వాకింగ్ చేసుకొని చాలా దూరం అనిపించింది. కాస్త పెద్దవాళ్ళు అదే తీసుకొని వెళ్తే కనుక మీరు ఈ వాకింగ్ని అవాయిడ్ చేసి ట్రాలీలోనే మొత్తం అంతా తిప్పడానికి ట్రై చేయండి. అంతగా లేదు అనుకుంటే ఈ బ్రిడ్జ్ దగ్గరికి మాత్రం తీసుకొని వచ్చి కాసేపు టైం స్పెండ్ చేసి వెళ్ళిపోవచ్చు. ఈ లేక్లో చాలా తాబేళ్ళు ఉన్నాయి. మనం వాకింగ్ చేసుకుంటూ ఉన్నప్పుడు ఆ తాబేళ్ళు కూడా చూస్తూ ఎంజాయ్ చేయొచ్చు. అండ్ డక్స్ అవి కూడా కనిపిస్తూ ఉంటాయి. ఈ ట్రాలీ వాళ్ళు మనల్ని అడుగుతారు ఏ ప్లేస్లో మీరు దిగుతారు అని చెప్పి. సో మనం ఆ ప్లేస్ చెప్తే కనుక మనల్ని అక్కడైతే డ్రాప్ చేసేస్తారు. మేము స్టార్టింగ్లో ఎక్కడైతే ట్రాలీ ఎక్కామో ఆ ప్లేస్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. ఎందుకంటే మనం దగ్గరలోనే కార్ పార్కింగ్ చేసాం కాబట్టి. అండ్ దాని తర్వాత మళ్ళీ మనం ఫుడ్ మార్కెట్ కూడా వెళ్ళాలి. హోల్ ఫుడ్ మార్కెట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ మనకి ఫుడ్ ఆప్షన్స్ కూడా చాలా ఉంటాయి. ఇది చాలా అంటే చాలా బాగుంది ఈ ఆప్షన్. ఎందుకంటే మనం షాపింగ్ చేసుకుంటూ కూడా హ్యాపీగా తింటూ చేసుకోవచ్చు. బట్ ఫ్రీ కాదు, మనం కొనుక్కోవాలి. సలాడ్స్, వెజ్, నాన్ వెజ్, పిజ్జా, కేక్ ఇలా చాలా ఆప్షన్స్ అయితే ఉన్నాయి. సో మనకి నచ్చింది హ్యాపీగా తీసుకొని తినేయచ్చు. ఇక్కడ ఇంకొక బెస్ట్ ఏంటంటే లెమన్ రైస్ కూడా ఉంది. ఇలా ఫుడ్ అంతా లైన్గా పెట్టి వాటి ప్రైజెస్ పైన అయితే పెడుతూ ఉంటారు, వాటి నేమ్స్తో సహా. సో మనకి ఎంత కావాలి, ఏమేమి కావాలి ఆ ప్రైజెస్ చూసుకొని తీసుకుంటే సరిపోతుంది. దన్ను కోసం చికెన్ అయితే తీసుకున్నాము. ఈవినింగ్ అయిపోయింది కదా, వాడికి చాలా ఆకలేసేస్తుంది. పైగా చాలా దూరం కూడా నడిచాడు. ఇక్కడ నాకు చాలా ఐటమ్స్ అన్నీ కొంచెం ఎక్కువ కాస్ట్ అని అనిపించింది. మన మెయిన్ వచ్చింది ఆర్గానిక్ మిల్క్ కోసం కాబట్టి అదైతే తీసేసుకొని ఇంటికైతే స్టార్ట్ అయ్యాము. చాలా లేట్ అయిపోయింది, చీకటి కూడా అయిపోయింది. ఇదండి ఈరోజు వీడియో అయితేనే. మీ అందరికీ వీడియో నచ్చిందని అయితే అనుకుంటున్నాను. మీకు కనుక వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేసి సపోర్ట్ చేయండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. బాయ్.